చెట్టు నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. చెట్టు బతికినట్టుగా మనిషి ఎప్పటికీ బతకలేడండి. చెట్టుకు చెప్పుకోవడానికి నోరు లేకపోయినా, నాకు నోరు లేదే, నా పక్క చెట్టుతో చెప్పుకోలేకపోతున్నాను, లేకపోతే దేవునితో చెప్పుకోలేకపోతున్నాను ఎప్పుడు బాధపడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని వాతావరణాలు వచ్చినప్పటికి కూడా వాటినన్నింటిని తట్టుకొని కసితో బతికిస్తుంది. కానీ మనిషి మాత్రం చిన్న సమస్య వచ్చినా, చిన్న కష్టం వచ్చినా వెంటనే దేవుని ప్రశ్నిస్తాడు. లేకపోతే తనకు వచ్చిన కష్టాన్ని, నష్టాన్ని తన పక్కవారితో చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు. చెట్టు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా కసితో బతికేయాలి. మన కష్టం గురించి, నష్టం గురించి ఏ ఒక్కరికి కూడా ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు. ఎందుకంటే ఏ ఒక్కడు కూడా నీ సమస్య విని దానికి పరిష్కరించడానికి ఏ ఒక్కడికి కూడా సమయము ఉండదు. ఇక్కడ ఏ ఒక్కడు ఎవడికి సహాయం చేయడు. పక్కవారి మేలు కూడా కోరుకోడు. పక్కవారిని పట్టించుకునే సమయం కూడా ఏ ఒక్కడికి ఉండదు. బంధువులు అవుతారని బంధువులకు చెప్పుకున్నావు అనుకో, లేక నాకు తెలిసిన వాళ్ళకు చెప్పుకున్నావు అనుకో, వింటారు. నీ ముందు నీకే ఎందుకు ఇలా జరిగిందిరా, నువ్వు మంచోడివి అన్నట్టుగా వెళ్ళిపోతారు. కానీ ఒక మంచి సలహా ఇవ్వరు, మంచి సహాయం కూడా చేయరు. నువ్వు ఏదైతే చెప్పింటావో, ఏ కష్టం గురించి, ఏ నష్టం గురించి అయితే చెప్పింటావో, ఏ సమస్య గురించి అయితే చెప్పింటావో, ఆ విషయాన్ని నువ్వు వారికి మాత్రమే చెప్పింటావు. కానీ వాళ్ళు మాత్రమే ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకు సమయం ఉన్నప్పుడు, ఖాళీ సమయం దొరికినప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో దాన్నే ఇంకా 10 మందికి చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. కానీ ఆ సమయంలో నీ గురించి ఆలోచించి తిరిగి నీ దగ్గరకు వచ్చి నువ్వు ఇలా చేసుకోరా, ఇలా చేయరా అని మాత్రం ఎవ్వరూ చెప్పరు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, కష్టాన్ని బట్టో, నష్టాన్ని బట్టో, వచ్చిన సమస్యను బట్టో ఇతరులపైన ఆధారపడకండి. ఎవరి మీద ఆధారపడకుండా బ్రతుకుతాయో చెట్లు, అలాగే మనిషి కూడా తన మీద తానే ఆధారపడుతూ బ్రతకగలిగితే జీవితాన్ని గెలవగలడు. చెట్టు ఎలాగైతే తట్టుకుంటుందో మనిషి కూడా అలాగే అన్ని సమస్యలను తట్టుకోవాలి. చెట్టు నాకు వచ్చిన సమస్య గురించి, కష్టం గురించి నేను దేవుడితో చెప్పుకోలేకపోతున్నాను, లేకపోతే నా పక్క చెట్టుతో చెప్పుకోలేకపోతున్నానని ఏ రోజు బాధపడదు. ఎన్ని సమస్యలైనా, ఎన్ని కష్టాలైనా భరిస్తూనే ఎదిగి మొక్కగా, విత్తనం నుంచి మొక్కగా మారుతుంది, మొక్క నుంచి చెట్టుగా మారుతుంది. చెట్టుగా మారినప్పుడే ఫలాలను అందిస్తుంది, పూలు పూస్తుంది, కాయలు కాస్తుంది. ఎప్పుడైతే మనం కూడా కష్టాల్ని, నష్టాల్ని, సమస్యల్ని భరించి చెట్టులాగా ఎదగగలుగుతామో, చెట్టు ఎదిగిన తర్వాత ఎలాగైతే పండ్లు కాస్తుందో, కాయలు కాస్తుందో, అలాగే మన జీవితంలో కూడా అన్నీ లభిస్తాయి. డబ్బు కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు, అన్నీ కూడా మనం ఎదగాలి. ఎదిగిన తర్వాతనే అందుతాయి తప్ప ఊరికే పక్క వాళ్ళకు చెప్పుకుంటేనో, బంధువులకు చెప్పుకుంటేనే మాత్రం ఎప్పటికీ రావు. కష్టాన్ని బట్టి బ్రతుకు నేర్చుకో. కష్టం వచ్చినప్పుడు ఓర్చుకో, బ్రతుకు నేర్చుకో. అంతేగాని ఇంకొకటి చెప్పుకోవద్దు. బంధువులకు, తెలిసిన వాళ్ళకు చెప్పుకుంటే మాత్రం నీ జీవితాన్ని నువ్వే అపహాస్యం చేసుకున్నట్టు, నువ్వే నవ్వుల పాలు చేసుకున్నట్టు. నీ దగ్గర ఏమీ లేకపోయినా బాధపడొద్దు. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు గర్వపడొద్దు. చెట్టెప్పుడు గర్వంతో విర్రవీగడం ఎప్పుడన్నా చూసారా? ఉన్నదాన్ని బట్టి అది ప్రశాంతంగా బ్రతుకుతుంది. అంతేగాని ఇతర చెట్లను చూసి ఏనాడు కూడా గర్వపడదు. అందుకే ఒక మాట అన్నారు పెద్దలు, ఏ చెట్టుకు ఆ గాలి ఉంటుందని. అలాగే మనం ఏ సమస్యల నుంచి, ఏ కష్టాల నుంచి, ఏ నష్టాల నుంచి మనం బయటికి రాగలుగుతామో, వేటిని జయించగలుగుతామో, అటువంటి దాన్ని బట్టే మన జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి జీవితం అంటే చిన్న విషయం కాదు. చెట్టుకి ఎంత ఓర్పు కలిగి ఉంటుందో జీవితంలో మనిషి కూడా అంతే ఓర్పు కలిగి ఉంటేనే జీవితాన్ని గెలవగలడు.